శేషగిరిరావు గారు మొన్నటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పడిన గుంటూరు జిల్లాకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి శేషగిరిరావు గారు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. దాని కంటిన్యూషన్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల అధ్యక్షుల్ని మళ్ళా కొంతమందిని వారిని నియమించడం లేదా కొంతమందిని కొత్తగా నియమించేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఓల్డ్ గుంటూరు జిల్లాలో పల్నాడుకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంతకు ముందున్నటువంటి అధ్యక్షుల్ని కొనసాగించారు. బాపట్లకి మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది. నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి తోడుగా పల్నాడు అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు కోర్స్ అవే జిల్లాలు వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఇందాకేదో కార్యక్రమం 4వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం. మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్లేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్దలు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు. దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం. 2 పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళుతున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. కానీ నిజానికి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలి. 4వ తారీఖు తర్వాత పార్టీ ఆఫీస్కు వెళదాము మంచి చూసుకునే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ప్రదేశంలో జిల్లా పార్టీ ఆఫీస్ కొనసాగుతుందో దాన్నే మేము కూడా కంటిన్యూ చేసుకుంటూ దానిలో వారు నేను కూర్చొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మేము చేయబోతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ పూనుకుంది. మన జిల్లా ఆఫీసుని నిర్మాణంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఆఫీసుని అర్ధంతరంగా కూల్చివేశారు ప్రొక్లైనర్లు పెట్టి. చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధించారు, కొట్టారు, కేసులు పెట్టారు. ఇప్పుడో
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనేటువంటి ఉద్దేశంతో ఆ కేసులో అరెస్టులు జరిగినా ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి కొత్త సెక్షన్స్ వేసి కొత్త వ్యక్తుల్ని ముద్దాయిలుగా చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇలా అన్యాయంగా అక్రమంగా వేధిస్తున్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఎక్కడైతే దాడులకు గురై నష్టపోయినటువంటి కార్యకర్తలకు అందరికీ అండగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం. వారి దగ్గరికి వెళ్ళబోతున్నాం. వాళ్ళందరినీ కలుసుకొని వారిని ధైర్యపరిచి అధైర్యం నుంచి బయటకు తీసుకొచ్చి పార్టీని గుంటూరు జిల్లాలో, సరే దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లాలో శాసనసభ్యులుగా లాస్ట్ టైం ఎక్కువ మంది గెలిచినా పార్లమెంట్ సుమారుగా 3 సార్లు నుంచి కూడా పార్లమెంట్ని కైవసం చేసుకోలేకపోయాం. దో మెజారిటీ అసెంబ్లీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి నుంచి నేను, అదేవిధంగా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు అందరితో సమిష్టిగా కలుపుకొని వారి మనోభావాలను తెలుసుకొని ఒక పటిష్టమైన నిర్మాణం చేసి విజయపదం వైపు నడిపించాలి. ఈ పార్లమెంటుని, ఈ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్ని గెలుపు వైపు తీసుకువెళ్ళేటటువంటి మా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాల 10 మాసాలు, మరి 8 మాసాలు ఇవన్నీ కూడా నిరంతరం శ్రమించి కార్యకర్తలను సమీకరించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు. 7 నియోజకవర్గాలను విజయపదంలో నడిపించేందుకు మీ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేయాలి అని. అదే ఉద్దేశంతో, అదే ఇన్స్పిరేషన్తో 7 నియోజకవర్గాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేము మా శక్తి కొలది ప్రయత్నం చేస్తామని అందరి నాయకుల్ని కలుపుకొని ఏకతాటి మీదకు వెళ్ళి వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రేపు పదవీ స్వీకార సభ 4వ తారీఖున వేణుగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా, నేను జిల్లా అధ్యక్షులుగా ఒక సభ పెట్టుకొని ఆ సభ తర్వాత కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆ సభకి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపుతాం. వారి వారి ఇన్ఛార్జీల ద్వారా ఎక్కువ స్థాయిలో వస్తారని ఆశిస్తున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇక ముందు అందరం కలిసి చాలా పటిష్టంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వెళుతున్నామని, దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా దీన్ని గమనించాలని, మీడియా ముఖంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారి మాట. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు చట్టం ముందు ఎవరైనా సమానులే. సుప్రీంకోర్టు ముందు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సమానం కింద లెక్కే. ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత పురంధరేశ్వరి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రికి కాదు, ఎవ్వరికీ కూడా అన్యాయంగా వ్యాఖ్యలు చేసే హక్కు లేదు. నేను చాలా సందర్భాలు చెప్తున్నా. ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో, ఇవాళ ఈ వివాదం విచారణలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా. మీరు అడిగారు కాబట్టి పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి గారికి హక్కు ఉందని. నో, ముఖ్యమంత్రి గారికి కాదు, ఎవరికి హక్కు ఉండదు. మనం ఇక్కడ చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం, రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని, దట్ వాజ్ రిటర్న్ బ్యాక్
అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కు భిన్నంగా ఆ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారు తెలియదు అని ముఖ్యమంత్రి అంటే ఎలా? దెర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్, డే టు డే అఫైర్ చూసేటటువంటి ఈవో హ్యాస్ గివెన్ సచ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్. హీ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ టు ది సుప్రీం కోర్ట్. నువ్వు దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తే ఎలా? తప్పు కదా. వాడు సుప్రీంకోర్టు అన్న అంశమే కాదు. చాలా మంది ఏమన్నారు, భగవంతుని రాజకీయాల్లో లాగమాకవయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి మీద నీ కక్ష ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీకు కార్పణ్యం ఉంటే ఉండొచ్చు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇది చేయమాకమని ఎంతమంది చెప్పారు? సరే, ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ ఇష్యూ. నిజానికి నెయ్యి వెళ్ళింది వారి టైంలోనే, మా టైంలో కాదుగా. కాకపోతే మా టైంలో టెండర్స్ పిలిచారని చెప్తున్నారు. దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టెండర్స్ ఫైనలైజ్ అయింది కూడా ఎప్పుడు? ఎలక్షన్ సమయంలో. ఆ టెండర్లో ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తి సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిలో కొవ్వు ఉంది అని అంటారు. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. దానికి డిస్క్లైమర్స్ చాలా ఉన్నాయి. అరే, కొవ్వు వాడేశారండి, లడ్డూలో జంతువులు కొవ్వు వాడేశారని ఒక ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఫ్యాక్ట్ కాందని అంటే ఏం చెప్పాలి? ఆయనకి హక్కు ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నేను అడుగుతా ఉన్నా. అసత్యాన్ని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది సమాజం గురించి? చంద్రబాబుకి ఉండదు, ఎవరికి ఉండదు. అడ్మినిస్ట్రేషన్లో ఒక అసత్యాన్ని చెప్తే ఎలాగా? సత్యం చెప్పు, రుజువులు చూపించు. ఇవాళ అదే కదా సుప్రీంకోర్టు వారు అడుగుతుంది. సరే, ఏం జరిగింది ఏంటి ఫైనల్గా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇన్నాళ్ళ నుంచి ఈ సింపుల్ ఇష్యూ మీద ఈనాడు రాసి, ఆంధ్రజ్యోతి రాసి, TV5 చెప్పి, ABN చెప్పి, ఈటీవీ చెప్పి, ఎన్ని చెప్పేటప్పుడు ఏదో ఉందేమోనని అందరూ అనుకున్నారు. చివరి చూస్తే ఏమి లేదు, తుస్ వాడని నెయ్యి సర్టిఫికెట్ కాలేదు, కల్తీ ఉందని వచ్చింది, అది వాడలేదు. ఇంకేముంది? ఇష్యూ ఏముంది అసలు? ఆ డిప్యూటీ సీఎం గారేమో ఏది అయోధ్య రామ మందిర నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి పంపించినటువంటి 1,00,000 లడ్డూల్లో కూడా కొవ్వుందంటాడు. ఏం చెప్పాలా? రాజకీయ దుమానం లేవడం ధర్మం కాదు. సరే, ఎనీహౌ, ఇంకా అంతకన్నా ఒక పురంధరేశ్వరి గారు ఆ మాట మాట్లాడటం భారత రాజ్యాంగం ప్రకారం తప్పది. సుప్రీంకోర్టు ముందు ఎవరైనా దోషి తత్వాన్ని నిరూపించుకోవాల్సిందే. ఇంతమంది మనోభావాలు దెబ్బతింటే ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఏమన్నా భగవంతుడు కన్నా గొప్పడా? ఇంతమంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా మాట్లాడితే ఏం చెప్పాలి? సో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరు తప్పు పట్టండి. సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యలు చేయటం అంటే మళ్ళా మీకు సుప్రీంకోర్టు కన్నా పెద్ద ఉంటే అక్కడ చేయాలి, కోర్టు ముందు చేయాలి. మీకు ఇప్పుడు నేను గవర్నమెంట్కి దెర్ ఇస్ ఎన్ అడ్వకేట్, అలాగే సుబ్బారెడ్డి గారికి దెర్ ఇస్ ఎన్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేటు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు మాట్లాడతారు కోర్టు ముందు. ఆ కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ద సుపీరియర్ బాడీ ఇండియాలో. దానికి అప్పీల్ లేదు. హైకోర్టు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు మీద మళ్ళీ నాకు తెలిసింది తెలీదు, ఏమన్నా ఫుల్ బెంచ్కి వెళ్ళొచ్చు వెళ్ళో తెలియదు నాకు. అట్లా నువ్వు వెళ్లాల్సిందే తప్ప వ్యాఖ్యలు చేయటం అనేది మీ ఇష్టం, దాన్ని ప్రతిఫలం అనుభవిస్తారు. కానీ అమలు కావాల్సిందే కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి ఇస్తే, ఆర్డర్ ఇస్తే, వీ హ్యావ్ టు ఒబే దట్. దో ఈజ్ ద చీఫ్ మినిస్టర్, దో ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, అంతే కదా. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవి కూడా లేకపోతే మమ్మల్ని ఎన్ని ఆడుకునేవాళ్ళు వీళ్ళు అధికారంతో. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సమర్థనీయమైనవి, లాజిక్ నిలబడేవి. దాన్ని కూడా మేము తప్పుపడతాం, మేము దేన్నైనా వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టు చెప్పినా కూడా మేము వినం, దానిలో కొవ్వు గెలిచినట్టే అని మీరంటే ఏం చెప్పాలి? ఓకే, జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, సుప్రీంకోర్టు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడు. జరిగింది ఎక్కడ చెప్పాడు? ఆ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారో తెలియదు. వాటి తీసి ముఖ్యమంత్రి చెప్తాడు అన్నమాట. ఇదే కానీ ఇంతకన్నా భిన్నంగా ఉన్నాడు తెలియకొడతా.
ఎక్కడ వాడారు? వాడలేదుగా. వాడలేదని ఈఓ హ్యాస్ గివెన్ రిపోర్ట్. ఈఓ కన్నా ఎక్కువ తెలుసా చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు అక్కడ లేడు కదా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ కదా. ఆయన కదా చెప్పాల్సింది. ఆయన రిపోర్ట్ మీద కదా ముఖ్యమంత్రి అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా ఎవరైనా డిపెండ్ అవ్వాల్సింది. ఆయనేమో చాలా చర్చ జరిగింది, మీరు గమనించినట్టు టీవీలోనే చాలా చర్చ జరిగింది. ఆయన ఏమన్నాడు 23వ తారీఖున, ఇది ఎలక్ట్రేషన్ ఉంది, దీనిలో వనస్పతి ఆయిల్ కలిసిందని చెప్పాడు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, జంతువు కొవ్వు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వచ్చింది. అంతే. దుర్మార్గం అంట. ఒక దేవుడి విషయంలో ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం, సమర్థనీయం కాదు. దాని గురించి పురంధరేశ్వర గారు సమర్థించినా భగవంతుడు మాత్రం మిమ్మల్ని క్షమించరు. ఓకే, గురువారం అంటే నాకు తెలిసి నేను విన్నదాని ప్రకారం, నేను చదివిన ప్రకారం సిట్టుని కొనసాగించాలా వద్దా అనే దాని మీద సొలిసిటర్ జనరల్ని అడ్వైజ్ అడిగారు 3వ తారీఖు తప్ప సిట్టు విచారణ మీద ఏ రకమైన స్టే సుప్రీంకోర్టు లేదు. వాళ్ళందరూ వాళ్ళు తీసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ లెఫ్ట్ యువర్. సుప్రీంకోర్టు నమ్మకం లేదని ఒక వ్యాఖ్య కూడా చేసింది. ఎవరు? సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన దాని మీద కూడా కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించింది, అది దాని నుంచి ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీరు స్టేట్ అలాగే అడ్వకేట్స్ ఇప్పుడు సుబ్బారెడ్డి గారి తరఫున, సుబ్రహ్మణ్య స్వామి గారి తరఫున ఉన్న న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇదే ఉంటుంది. ఏంటి? ప్రభుత్వమే వ్యాఖ్య చేసింది, ఒక అబద్ధం ఆడింది. ప్రభుత్వమే సిట్ నేస్తే ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అధికారులే కదా ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అనేది ఇట్ ఈజ్ ఏ రీజనబుల్ జెన్యూన్ క్వశ్చన్. కేంద్ర దర్యాప్తు సంస్థ తరపు నుంచి కూడా మీరు అక్కడ దర్యాప్తు చేయొచ్చు కదా, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఓకే, దెన్ అందువల్ల సరే ఏదైనా 3వ తారీఖున ఈ సిట్టు కొనసాగుతుందా లేక ఏదైనా మరొక ఎంక్వైరీని ఆదేశిస్తారా అనేది సుప్రీంకోర్టు సెంట్రల్ ఎంక్వైరీని ఆదేశిస్తారా అనేది ఇక కోర్టు వారి ఉద్దేశం. సుబ్రహ్మణ్య స్వామి గారు, సుబ్బారెడ్డి గారి అడ్వకేట్లు ఏం కోరతారు, కోర్టు ఏం రియాక్షన్ అయింది, వీ విల్ సీ ఆన్ థర్డ్ ఈజ్ కొద్దిగా జడ్జిమెంట్ వచ్చే ఒక ఆర్డర్ వచ్చే అవకాశం ఉందని అందరూ ఎదురు చూస్తున్నారు.